నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజమ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పీనట్ బటర్ అండి. అసలు పీనట్ బటర్ చేసుకోవడము చాలా ఈజీ అండి. టేస్టీగా మనము ఇంట్లోనే చేసుకోవచ్చు. వారానికి ఒకసారి లేదా 10 డేస్కి ఒకసారి కూడా మనము ఫ్రెష్గా చేసుకోవచ్చు. బయట షాపుల్లో కొనుక్కొచ్చి డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎన్ని రోజుల నుంచో మనం పెట్టుకునే బదులు ఇలా మనం నేర్చుకున్నాం అనుకోండి, ఇలా ఈజీగా మనము చేసుకోవచ్చు అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇది మనము చపాతీకి తినచ్చు, బ్రెడ్కి తినచ్చు, దోశలకు కూడా తింటానండి. నేను చాలా ఇష్టమండి. బయట కొనుక్కొని రావడానికన్నా మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే కొంచెం కమ్మగా ఉంటుంది. ఇలా చల్లార్చుకోవాలండి. వేరుశనగ గింజల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసిన వేరుశనగ గింజల్ని మనము ఎంత కావాలన్నా మనం వేసుకోవచ్చండి. కొంచెంగా కావాలంటే మనం చిన్న జార్లో వేసుకోవచ్చు, ఎక్కువగా కావాలనుకుంటే కూడా పెద్ద జార్లో వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వేసుకున్నాను నేను. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. పీనట్ బటర్కి ఉప్పు వేసుకోవాలి. చూడండి, కొద్దిగా మెదిగింది, ఇంకా కూడా మెదగాలి. దీనికి కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలండి. కొంతమంది తేనె కూడా వేసుకుంటారు, కానీ నూనె యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు కూడా మనము వేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఇంకొకసారి మనము మిక్సీలో పట్టామంటే చాలా బాగా వస్తుందండి. ఎంత బాగుంది చూడండి, మెరుస్తూ ఉంది పీనట్ బటర్. దీన్ని మనము ఒక గాజు బౌల్లోకి మనము తీసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. బయట ఉన్నా కానీ మనకి చెడదండి. ఒక 10 డేస్ కూడా మనం బాగా బయటే ఉంచుకోవచ్చు. అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు. మన స్కూల్కి ఆఫీసులకి వెళ్ళేటప్పుడు చట్నీలు అవి లేకపోయినా కూడా మనం చపాతీకి దోశకి బ్రెడ్ కూడానండి. కొంతమంది జామ్ ఇష్టపడతారు. ఈ పీనట్ బటర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి.